నాయనా ప్రతి ఒక్క దైవజన్ను కూడా మీరు అభిషేకించి వాడుకోమని, వారి నోటిని మీ బోరగా వాడుకోమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడే బిడ్డలు వచ్చి పాటలు పాడాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. యేసు రాజా దివ్య తేజ స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజ అనింగిలో ధరణ మురిసింది, దూత వచ్చింది, సువార్తను మనకు తెలిపింది. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మనకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చి
పట్టణమంతా పండుగ చేసే గ్రామమంతా చిరునవ్వులొలికే పట్టణమంతా పండుగ చేసే సర్వలోకము సంబరమాయే సర్వలోకము సంబరమాయే ఆశ్చర్యకరుడు హల్లెలూయా ఆలోచనాకర్త హల్లెలూయా బలమైన దేవుడు హల్లెలూయా నిత్యుడగు తండ్రి హల్లెలూయా సమాధానకర్త హల్లెలూయా దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు ఎక్కించెను గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సామ్రాణి బోరమును గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సామ్రాణి బోరమును సాష్టాంగపడి తమ హృదయములను ప్రభువుకు కానుకలర్పించిరి మనము కూడా అర్పించెదం ప్రభు నామము ఘనపరచెదం మనము కూడా సాష్టాంగపడుచు పరవశించుచు పాడెదము ఆశ్చర్యకరుడు హల్లెలూయా ఆలోచనాకర్త హల్లెలూయా బలమైన దేవుడు హల్లెలూయా నిత్యుడగు తండ్రి హల్లెలూయా సమాధానకర్త హల్లెలూయా దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు ఎక్కించెను దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు ఎక్కించెను గ్రామమంతా చిరునవ్వులొలికే పట్టణమంతా పండుగ చేసే గ్రామమంతా చిరునవ్వులొలికే పట్టణమంతా పండుగ చేసే సర్వలోకము సంబరమాయే సర్వలోకము సంబరమాయే ఆశ్చర్యకరుడు హల్లెలూయా ఆలోచనాకర్త హల్లెలూయా బలమైన దేవుడు హల్లెలూయా నిత్యుడగు తండ్రి హల్లెలూయా సమాధానకర్త హల్లెలూయా హల్లెలూయా రాజసుతుడి రేయి జననామాయెను రారి చూదము రాజసుతుడి రేయి జననామాయెను రాజులకు రాజు యేసయ్యా రాజులకు రాజు యేసయ్యా రాజితంబగు తేజమదిగో రాజితంబగు తేజమదిగో రారి చూదము రాజసుతుడి రేయి జననామాయెను
మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ఈ సమయంలో మరొక పాట మనం విందాము. ఆ సహోదరి కీర్తన గారు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. స్తుతుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవించను నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు సరి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు సరి చూడని సరికొత్తదైన ప్రేమామృతం దాచావు ఈనాటికై. పూర్ణం తీరదు ఏనాటికి, దాచావు ఈనాటికై. పూర్ణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును. మరొకసారి విచ్చేసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇరుగు పొరుగు వారికి కూడా వందనాలు. అలాగే ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న ప్రతి ఒక్క ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఈ సమయంలో సహోదరి అనసూరి కీర్తన గారు చదివి వినిపిస్తారు. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 25 వరకు దగ్గుమల్లి బంగారు పాప గారు చదివి వినిపించడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వరకు వనం సాయి ప్రియాంక గారు చదవడానికి సిద్ధముగా ఉండాలి. నుంచి 25వ వచనం వరకు చదువుకుందామండి. యేసుక్రీస్తు జనన విధం ఇట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను.
ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని ఆయను. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడవే. శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిశ్చలకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. లేఖన భాగాలు చదివి వినిపించిన బిడలకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మన మధ్యన అతిథులు ఉన్నారు, వారిని ఆహ్వానించడం జరుగుతుంది. అయితే ముందుగా చిన్నపిల్లలు యాక్షన్ సాంగ్ మనము చూసిన తర్వాత ఆ తదుపరి అతిథులను ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కూడా గట్టిగా ఎంకరేజ్ చేద్దాం. ప్రతి ఒక్కరు వారు శుభాలు తెలియజేస్తారు. మోజెస్ గారికి, శ్రీలేఖ గారికి వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వందనాలు. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. బాగున్నారండి? మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి షాపింగ్లు అన్నీ అయిపోయా
క్రిస్మస్ వచ్చేస్తుంది, మరి 25వ తారీఖుకి. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి సంవత్సరం అవుతుంది సంఘాన్ని ఇక్కడ ప్రారంభించి. మరి ఇప్పుడే బయట ఈ సంవత్సరం ఇలా ఏర్పాటు చేసుకోవడం చాలా మరి తక్కువ సమయంలో మోజేస్ గారు ఎంతో మరి కష్టపడి ఏర్పాటు చేసిన దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఎవరు చేసినా చేసుకోకపోయినా, ఎవరు ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ప్రపంచంలో ఎదురవుతున్నా, క్రిస్మస్కు ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిటీ, దానికి ఉన్నటువంటి విధానం ఎక్కడ ఏమాత్రం కూడా తగ్గదు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి వీధికి, ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, దేశాలకు కూడా ఉన్న ఒకే ఒక పండుగ ఏదైనా ఉందంటే అది మహాదేవుని యొక్క మహా పుట్టినరోజు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో జ్ఞానులు అక్కడ వచ్చి ఏమంటున్నారంటే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టినమాట. ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చాలామంది పుట్టిన తర్వాత రాజులయ్యారు, కానీ యేసయ్య పుట్టుకతోటే రాజు. కనుక ఆయన చాలామంది ఏమనుకుంటారంటే యేసుప్రభు వారిని తక్కువగా చూస్తూ ఉంటారు, లేకపోతే యేసుప్రభు వారు కొంతమందికి మాత్రమే పరిమితమైనట్టుగా చూస్తారు. కానీ ఆయన అందరికీ రాజు అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన గురించి పుట్టకముందు రాశారు, పుట్టిన తర్వాత రాశారు, పుట్టబోయిన తర్వాత ఆయన చేసే కార్యాల గురించి రాశారు. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి గురించి అలాగా రాయబడలేదు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. కానీ అయినప్పటికీ కూడా దేవుడు మీ కొరకు, నా కొరకు ఒక బాలుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకంటాడు కదా, ఆయన అపోస్తుల కార్యాలు ఉంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. కీర్తనలో ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. మరి లూకా సువార్తలో ఉంటుంది, ఇదిగో 2వ అధ్యాయంలో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త ఏదైనా ఉందంటే ఈ భూమి మీద యేసయ్య పుట్టడమే సువార్త. ఎందుకంటే ఆయన పుట్టాడు కనుకనే మాకు ఈ బ్రతుకు, ఈ బడాయి కూడా కాదంటారా? లేకపోతే ఒక సేవకులుగా కానీ, మీకు కానీ, మాకు కానీ, విశ్వాసాలకు కానీ ఆ బ్రతుకు అనేది ఆయన పుట్టడం వల్లే ప్రపంచంలో ఉన్న చరిత్రనే, అప్పటిదాకా చరిత్ర వేరేగా ఉండేది. ఆయన అందును బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ఆశ్రమ గారు ఎదురుకు రండి. అలాగే ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాట మనం విందాం. దయచేసి సంఘములో ఉన్న బిడ్డలు దయచేసి విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నశించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా, నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. గనుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయం ఉంది ప్రభా, ఇటు రీతిగా మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఇంత గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు మీరు తోడై ఉండి ప్రభా, పాటల ద్వారా, వాక్యోపదేశకుల ద్వారా ప్రభా, మా తండ్రి ఎంతగానో నీ నామానికి మహిమగా జరిగించి ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మరి నాయన నీ దాసులను నిలబెట్టుకొని తండ్రి, వాక్యమైన దేవ తండ్రి, కూడొచ్చిన మాకును తండ్రి నాయన, ఈ గ్రామం వారికి తండ్రి నాయన నీ వాక్కు ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి నాయన నీ కృపలో భద్రపరచమని అతి త్వరలో యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో వాక్య సందేశాన్ని మనము విందాము. దైవజనులు
పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా దేవుని యొక్క మాటలను విందాం. అందరూ ఒకసారి చవల కొట్టి వారిని ఆహ్వానిద్దాం. యేసు సమయంలో దైవజనులు నేరుగా వాని యొక్క అద్భుతమైన నామానికి మహిమ కలుగునుగాక. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మ వేడుకను జరుపుకుంటున్న మనందరికీ దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదములు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈ దినమున దేవుని యొక్క అద్భుతమైన జన్మ వేడుకను జరుపుకోవడానికి ఈ యొక్క ప్రాంతానికి చేరి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ఈ చొల్లంగి ప్రాంతంలో సంఘాన్ని స్థాపించి దేవుని యొక్క దీవెనలు ఇక్కడ అనేకులు పొందుకొనాలన్న ఆలోచనతో ఇక్కడికి దైవజనులు బ్లెస్సింగ్ అయ్య గారు, అదే రీతిగా అమ్మగారు రాగా ఇక్కడ ఈ యొక్క పరిచర్య జరగడానికి ఒక మూలమైన పునాదిగా లేదా ఒక దేవుని యొక్క వ్యక్తులుగా నిలబడి అనేకమైన సంవత్సరాలు ఇక్కడ పరిచర్య జరగడానికి సహకరిస్తూ ఇప్పటికీ కూడా సహకరిస్తున్న వనం పోతురాజు గారికి, అదే రీతిగా వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క బిడ్డలందరికీ, తదుపరి ఈ యొక్క సంఘములోనికి విశ్వాసులుగా చేర్చబడి వస్తూ ఉన్న మేరీ గారికి, రెప్కమ్మ గారికి, ఇంకా నేను పేర్లు చెప్తే అందరి పేర్లు చెప్పాలి. సో అందరి పేర్లు చెప్పలేను కదా. సో అందరికీ పేర్లు చెప్పలేనని ఏమనుకోవద్దు. సో అందరికీ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు సరిహద్దులు విశాలపరిచాడు. అనేకులను దేవుడు ఇక్కడికి నడిపిస్తూ ఉన్నారు. అనేక మంది యవనస్తులు, ఇరుగు పొరుగు వారు సంఘాన్ని ప్రేమించి ఇక్కడికి చేరి వస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు అందరికీ దేవుడు దివ్యమైన ఆశీర్వాదములు అనుగ్రహించునుగాక. కనుక ఇరుగు పొరుగు వారందరికీ యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి పేర్లు చెప్పలేదని ఏమనుకోవద్దు. చాలామందికి పేర్లు చెప్పడం ఇష్టం, కానీ సమయం కూడా మనం గమనించాలి. సో ఇక్కడ ఈ పరిచర్య మరి తదుపరి ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు గడిచిన సంవత్సరాన్న ఈ పరిచర్య ఇక్కడ జరిగించడానికి దైవజనులను ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. కనుక అప్పటి నుంచి సంవత్సరం అయిపోయింది. సో ఇంచుమించు సంవత్సరం గడిచుచూ వస్తూ ఉన్నది. కనుక ఇక్కడ సంవత్సర కాలము నుంచి పరిచర్య చేస్తూ చర్చ్ నిర్మాణంలో కూడా ఎంతగానో సహకరించి లేదా కృషి చేసిన ప్రియ దైవజనులు మోజెస్ గారికి, అదే రీతిగా పాస్టర్ గారి శ్రీరాగ్ గారికి దేవుని యొక్క నామం పేరట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు వారు కలిగిన ప్రతి ప్రార్థనను బట్టి, వారు కలిగిన ప్రతి ఆశను బట్టి మనందరి యొక్క జీవితాల్లో ఇంకను గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేడు వాక్య ధ్యానముకై పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఒక వచనాన్ని మనం చూసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ వేదిక మీదనున్న దైవజనులు రాము గారికి, అదే రీతిగా అతిథులుగా విచ్చేసిన అత్తకి, అదే రీతిగా పెద్దత్తకి, పెద్దమాయకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సామలకోట నుంచి వచ్చిన వారికి, చొల్లంగి నుంచి వచ్చిన వారికి, కాకినాడ నుంచి వచ్చిన వారికి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుకుందాం. ఈ వచనములో నుంచి దేవుడు మనందరితోనూ మాట్లాడునుగాక. సో నేడు మనం ధ్యానం చేయబోతున్న సందేశం యొక్క శీర్షిక ఏంటంటే ఫ్రమ్ దిస్ వండర్ఫుల్ గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 3 verses 11 and 12, the title which we are going to meditate. మనం ధ్యానం చేయబోతున్న సందేశం ద ఆల్మైటీ హ్యాస్ కమ్. సర్వశక్తిమంతుడు వచ్చాడు. సర్వశక్తిమంతుడు వచ్చాడు. ఎవరు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు అంటే సాధారణమైన వ్యక్తి కాదు. ఎవరు? ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. అందుచేత ఒక అద్భుతమైన రచయిత ఆయన ప్రభువునద్దకు వెళ్ళి ఉన్నారు. ఈ సంవత్సరంలో ఆయన ఒక పాట రాసి ఇలా పాడి ఉన్నారు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు పశుబాలుడవు కావు. మనం అందరము జన్మించిన యేసయ్య శిశువు, పసిబాలుడు అనుకుంటాం. కానీ రచయిత అంటూ ఉన్నాడు ఆయన పసిబాలుడు కాదు. ఆయన ఎవరంటే పరమాత్ముడైన దేవుడు. హల్లెలూయా. ఆ పరమాత్ముడైన దేవుడు ఈ భూలోకానికి ఎలాగ వచ్చి ఉన్నాడు అని మనం గమనిస్తే ఇక రచించుచున్న మాట సర్వశక్తిమంతునిగా ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ దినమున ఈ యొక్క క్రిస్మస్ వేడుకకు కారకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు మనమందరము నేడు ధ్యానిస్తూ
నేడు గణపరుస్తూ నేడు స్తుతిస్తూ ఆరాధిస్తున్న యేసయ్య ఎలాగు నీ భూలోకానికి వచ్చినాడంటే సర్వశక్తిమంతునిగా ఆయన ఈ భూలోకానికి వచ్చిన దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన భూలోకానికి రావాల్సి వచ్చినది అని మనం ఆలోచన చేస్తే కొన్ని అద్భుతమైన మాటలు ఇక్కడ రచయిత అంటూ ఉన్నాడు. ఇలాగున 11, 12 వచనాల్లో ఇలాగునంటూ ఉన్నారు. మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో శ్రద్ధగా నా మాటలు వినండి. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అనబడుచున్న ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక పాస్టర్ గారు ఉన్నారు. సో ఆ పాస్టర్ గారు నేను మీకు అందరికీ మీ మనసు మారాలని, మీ జీవితం మారాలని బాప్తిస్మము ఇచ్చుచూ ఉన్నాను, కానీ నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే మొట్టమొదటిగా యేసయ్య ఎందుకు ఈ భూలోకానికి వచ్చిన్నాడు అంటే ఆయన శక్తిని ప్రత్యక్షపరచుటకు ఆయన ఈ భూలోకానికి వచ్చిన్నాడు. హల్లెలూయా. ఎందుకు యేసయ్య ఈ భూలోకానికి వచ్చిన్నాడు? ఆయన శక్తిని ప్రత్యక్షపరచడానికి. ప్రజలుగా మనమందరం దేవుని యొక్క శక్తిని మనం ఊహించలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాం. ఆయన తన యొక్క శక్తిని ప్రత్యక్షపరిచి ఆయన శక్తిమంతుడని, మనందరినీ శక్తిమంతులుగా చేయుచున్న దేవుడని మనకు తెలియజేయటకు యేసయ్య ఈ భూలోకంలోనికి ఆయన అడుగు పెట్టిన దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నేడు వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ యొక్క ప్రకృతి అంతటి కంటే శక్తి కలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు అని మనం అర్థం చేసుకునాలి. చాలాసార్లు మనము కొన్ని విషయముల గురించి భయపడుతూ ఉంటాం, చాలా చిన్న చిన్న విషయాల గురించి ప్రకృతికి భయపడుతూ ఉంటాం. ఉదాహరణకు ఒక సునామీ గురించి భయపడ్డామంటే ఆ సునామీ అనుకోవచ్చు, ఒక భూకంపం గురించి భయపడ్డామంటే భూకంపం అనుకోనవచ్చు. కానీ నేడు ప్రజలు ఎలా మారి ఉన్నారంటే ఒక చిన్ని పిల్లి ఎదురొచ్చిందని చెప్పి పిల్లికి కూడా ఏం పడుతున్నారు, భయపడుతూ ఉన్నారు. బల్లి గోడ మీద నుంచి ఒకేసారి మీద పడితే ఉలిక్కిపది అయ్యో ఏదో దోషం నాకు వచ్చేసింది అని భయపడుతూ ఉన్నారు. కానీ మనం గమనించవలసినది ఏంటంటే ఈ యొక్క రక్షకుడైన యేసయ్య మనం ఈ సృష్టిలో చూస్తున్న సృష్టి అంతటి కంటేను ఆయన ఏమై ఉన్నాడు, శక్తిమంతునిగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగిన. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ యు సీ, మనము చూస్తున్న ప్రతి సృష్టి యేసుక్రీస్తు ప్రభుల వారి వలన కలిగి ఉన్నది. కనుక ఆయనే శక్తిమంతుడు, ఆయనే సర్వాధికారము కలిగిన దేవుడు, మన యొక్క జీవితాలను పాలించే దేవుడు, మనకు సమృద్ధినిచ్చే దేవుడు, మనలను కాపాడే దేవుడు అన్న గొప్ప సత్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ భూమి మీద అడుగు పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నారు. హల్లెలూయా. అందుచేత యేసయ్య ఈ భూలోకానికి రాగా ఆయన ఒక్క మాట సెలవివ్వగా, ఎన్ని మాటలు? ఒక్క మాట సెలవివ్వగా చచ్చిపోయిన లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చి ఉన్నాడు. చచ్చిపోయిన వ్యక్తిలోనికి జీవం వచ్చి ఉన్నది, చచ్చిపోయిన కుమార్తెలోనికి జీవం వచ్చి ఉన్నది. ఆయన మాట అద్భుత కార్యాలు చేసి ఉన్నాయి. ఆయన మాట అనేకమైన రోగముల చేత బాధపడుచున్న వారికి స్వస్థతను ఇచ్చి ఉన్నది. ఆయన మాట ఒక గొప్ప ఆజ్ఞ చేత ఒక వ్యక్తి పాటించి ఆయనే సముద్రము మీద నడిచిన వానిగా మార్చబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నడిచాడు సముద్రం మీద. అంటే యేసయ్య ఈ భూలోకానికి వచ్చి తెలియజేస్తున్న గొప్ప సత్యం ఏంటంటే మీరు ప్రకృతికి కాదు భయపడవలసినది, మీరు దేవునికి ఏం చేయాలి, భయపడి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే మీకు సమృద్ధైన ఆశీర్వాదము కలుగుతుందని చెప్పడానికి యేసయ్య ఈ భూమి మీద ఆయన అడుగుపెట్టిన దేవుడు. హల్లెలూయా. కనుక ఈ దినమున వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, సర్వశక్తిమంతుడు వచ్చాడు. ఎందుకంటే ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడని మనకు తెలియజేయడానికి. మనుషులుగా మనము కంటే శక్తి కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందుచేత హెబ్రీలకు రాసిన పత్రికలో భక్తుడు అంటాడు, అబ్రహాము కంటే గొప్పవాడు ఉన్నాడు, మల్కీసెదెకు కంటే గొప్పవాడు ఉన్నాడు, మోషేకు కంటే గొప్పవాడు ఉన్నాడు, దేవదూతల కంటే కూడా గొప్పవాడు ఉన్నాడు, ప్రకృతి కంటే మనుషులందరికంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, ఆయన అసాధారణమైన దేవుడు. ఆయన సాధారణమైన పసిబాలుడు కాదు, మన కోసం మీ భూలోకంలో అడుగుపెట్టిన సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. అయితే సర్వశక్తిమంతునిగా ఆయన వచ్చి తన శక్తి ప్రత్యక్షపరిచితే నాకేంటి అని మనం ఆలోచన చేయవచ్చు.
యేసయ్య ఈ భూలోకానికి వచ్చి ఆయన శక్తిని మాత్రం ఆయన ప్రత్యక్షపరిచి వెళ్ళిపోవడం లేదు, ఆయన మనలను శక్తిమంతులుగా చేయించిన దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు? మనందరినీ శక్తిమంతులుగా చేయించిన దేవునిగా ఉన్నాడు. మనము వివిధ రకములైన వాటికి భయపడుతున్న బలహీనమైన పరిస్థితుల్లో ఉండగా దేవుడు ఈ భూలోకానికి వచ్చి సృష్టి మీద ఆయనకు శక్తి ఉన్నదని, మనుషుల మీద ఆయనకు శక్తి ఉందని, ఇన్ఫ్యాక్ట్ దయ్యముల మీద కూడా ఆయనకు శక్తి ఉందని ఆయన ఏం చేసి ఉన్నాడు? ప్రత్యక్షపరిచి ఉన్నాడు. దయ్యముల మీద శక్తి కలిగిన దేవుడు, ప్రకృతి మీద శక్తి కలిగిన దేవుడు, మనుషులందరి మీద గొప్ప అధికారము కలిగిన దేవుడు, అన్నిటి మీద సర్వము మీద సర్వాధికారి అయిన దేవుడు మనలను కూడా అన్నిటి మీద ఏం చేస్తున్నాడంటే అధికారము కలిగిన ప్రజలుగా చేయించు ఉన్నాడు. హల్లెలూయా. అందుచేత యాకోబు గారు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఇలా రచించబడుతుంటుంది. మొదటి అధ్యాయం 17వ వచనంలో, మనము ప్రథమ ఫలములుగా ఉండుటకై దేవుడు తన యొక్క చిత్త ప్రకారం మనలను క్రీస్తునందు కనెను అనే పదాన్ని ఉపయోగిస్తాడు. యేసయ్య ఈ భూలోకానికి వచ్చి మనకందరికీ మరొక నూతనమైన జీవితాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే మనము మరలా తిరిగి ప్రథమ ఫలములుగా మార్చబడ్డాం. ప్రథమ ఫలం అంటే ఎవరు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకంటే అంటే మనుషులందరికీ ఒక ప్రథమైన ఫలముగా సృష్టించబడిన వ్యక్తులు ఉన్నారు. ఎవరు వారు? ఆదాము అవ్వలు. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు వారికి ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తున్నాడు. నేను మీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాను. మీకు నచ్చిన చోటకు వెళ్ళండి, నచ్చిన ఆహారాన్ని తినండి, ఈ వృక్షములను భుజించండి, చెట్లను భుజించండి, మీకు నచ్చినవి చేయండి, సకల అధికారాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను. జంతువుల మీద కూడా ఆనాడు ఆదాము అవ్వలకు దేవుడు ఏం చేస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. కనుక ఆనాడు సృష్టించబడిన ప్రప్రథమైన మనిషి ప్రకృతి అంతటి మీద, మృగాలన్నిటి మీద, సకల జీవరాశుల మీద ఏం కలిగినవాడు? అధికారం కలిగినవాడు. కానీ పాపం ఎప్పుడైతే చేశాడో అధికారం అంతటిని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అందుచేత మనం దేనినైనా మన యొక్క చేతిలోనికి తీసుకునాలి అంటే చాలా చాలా కష్టం. దేని మీదైనా మనము ఏలుబడి చేయాలంటే చాలా చాలా కష్టముతో కూడిన పని. కానీ మనము ఆదిలో చూస్తే ఆదాము అవ్వలే కదా, ఆదాము గారే కదా సింహానికి పేరు పెట్టింది, పులికి పేరు పెట్టింది, జంతువులన్నిటికీ పేరు పెట్టింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది ఆయన ఆనాడు ఏ పేరుతో వాటిని పిలిచి ఉన్నాడో వాటికి అది పేరాయను అని. కానీ నేడు పిల్లిని చూసి భయపడుతున్నాం, జంతువులను చూసి భయపడుతున్నాం, చిన్న చిన్న వాటిని చూసి భయపడుతున్నాం. అంటే మనలో ఏం లేదు? అధికారము లేదు. ఇన్ఫ్యాక్ట్ మృగాల సంగతి పక్కన పెడితే కష్టములకు కూడా మనం ఏం చెందుతూ ఉన్నాం? భయము చెందుతూ ఉన్నాం, ఇబ్బందులకు భయము చెందుతూ ఉన్నాం. వివిధ పరిస్థితులు మన ముందు నిలబడుతున్నప్పుడు మనం బలహీనులం అనుకొని మనం భయపడుతూనే మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అయితే యేసయ్య సర్వశక్తిమంతునిగా ఈ భూలోకానికి వచ్చి ఆనాడు ఏదైనా వనంలో పాపము చేత ఆదామవ్వలు కోల్పోయిన ఆయన యొక్క అధికారాన్ని మరలా తిరిగి ఆయన యందు విశ్వాసముంచుచున్న వారందరికీ ఆయన అనుగ్రహిస్తున్న దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుచేత లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుని యొక్క దూత అంటున్నది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కరగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టి నీకు చేస్తున్న గొప్ప కార్యం ఏంటంటే నిన్ను మళ్ళా బలవంతునిగా చేస్తూ ఉన్నాడు, నిన్ను మళ్ళా శక్తివంతునిగా చేస్తూ ఉన్నాడు, నీకు మళ్ళా గొప్ప అధికారాన్ని ఇస్తున్న ఘనుడైన దేవునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందుచేత అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటారు. ఆయన ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్, నన్ను బలపరచుచున్న క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను, సమస్తాన్ని నేను చేయగలను. ఎందుకంటే నాకు ఒక బలమునిచ్చే బలమైన కేంద్రం ఉన్నది. ఐ హ్యావ్ ఏ గ్రేటర్ పవర్ హౌస్ బిహైండ్ మీ హూ విల్ గివ్ మీ స్ట్రెంగ్త్. నన్ను బలపరచుచున్న ఒక బలమైన కరెంటునే తయారు చేసే కేంద్రం ఉన్నది. అదేంటంటే కరెంట్ తయారు చేసే కేంద్రాలు కాదు, కానీ దానికంటే శక్తి కలిగిన నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కరెంటు మనము ఇక్కడ ఉన్న వైర్లనే పట్టుకుంటే సడన్గా ఏమైపోతామంటే మసి అయిపోతాం. అదే కరెంట్ తయారు చేసే కేంద్రానికి, కరెంట్ తయారు చేసే స్టేషన్కి వెళ్ళి చూస్తే ఇంకా భయంకరమైన శక్తి అక్కడ ఉత్పత్తి అవుతూ ఉంటుంది.
చాలా భయంకరమైన శక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దానికంటేనూ శక్తి కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచే వారందరినీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? శక్తిమంతులుగా చేస్తూ ఉన్నాడు. నీ కష్టమునకు నీవు భయపడకుండా, నీ ఇబ్బందికి నీవు భయపడకుండా, నీ ముందు నిలబడిన ప్రతి శోధనను జయించగలిగే శక్తిమంతునిగా నీవు ఉండడానికి యేసయ్య ఈ భూలోకానికి సర్వశక్తిమంతునిగా ఆయన వచ్చిన వానిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసునందు విశ్వాసం ఉంచిన నీవు దేనికి భయపడవలసిన అవసరత లేదు. నీవు బలహీనుడవు కాదు. ఈనాడు మనము జరుపుకుంటున్న యొక్క క్రిస్మస్ వేడుకకు కారకుడైన యేసయ్య ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ బలహీనులుగా చేయలేదు, ఆయన బలవంతులుగా మార్చుచున్న దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఒక అద్భుతమైన పాటను జ్యోతిరాజు గారు రాస్తూ ఆయన పాడిన పాట ఏంటంటే, బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరములను నీవు తీరుస్తూ ఉన్నావు. క్రీస్తు అనబడుచున్న ఆ యొక్క గొప్ప రక్షకుడైన యేసయ్య ఈ భూలోకానికి వచ్చి బలహీనులైన మనందరినీ ఆయన మహిమైశ్వర్యము చేత బలపరిచి ఆ మహిమైశ్వర్యముతో మనందరి యొక్క అవసరతలు తీర్చుకుని గొప్ప శక్తిమంతులుగా మనల్ని చేయించిన దేవునిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత నేడు మనం భయపడవలసిన అవసరత లేదు. సర్వశక్తిమంతుడు మన కోసం వచ్చి ఉన్నాడు. గొప్ప శక్తి అధికారము కలిగిన దేవుడు నా కోసం వచ్చి ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, భయపడక మీరు ముందడుగు వేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన దివ్యమైన ఆశీర్వాదములతో నింపి శక్తి కలిగిన వారిగా ఆయన మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ అనేకులకు ఆశీర్వాదకరమైన ప్రజలుగా దేవుడు మనల్ని నిలబెట్టేవానిగా ఉంటాడు. హల్లెలూయా. కనుక మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఏం చెందవలసిన అవసరత లేదు. మనము భయము చెందవలసిన అవసరత లేదు. భయపడవద్దు. దేవుడు మనందరినీ బహుబలము కలిగిన శక్తిమంతులుగా చేయించిన దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక నేడు వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, నా మాటలు నేను ముగించే ముందు అంటే నేను వేరొక దిక్కునికి వెళ్ళాలి, మళ్ళీ సామలకోట వెళ్ళాలి. సామలకోటలో ఈరోజు ఒక డేట్ ఇచ్చి ఉన్నాను. ఇక్కడ కొన్ని అనివార్య పరిస్థితుల వలన ఈరోజు ఇక్కడికి కార్యక్రమం మార్చబడి ఉన్నది. అందుచేత తప్పక రావడం జరిగి ఉన్నది. కనుక మళ్ళీ మెసేజ్ ఇవ్వడానికి వేరే క్రిస్మస్ వేడుకలోనికి నేను వెళ్ళాలి. కనుక నేను వెళ్తాను. వెళ్ళే ముందు ఒక మాట నేను తెలియజేసిన మాటలు ముగిస్తూ ఉంటాను. సో చాలా సంవత్సరాల క్రితం అమెరికా అనబడుచున్న దేశంలో ఒక కుటుంబంలో ఒక కుమార్తె ఆమె జన్మించడం జరిగి ఉన్నది. ఆమె పుట్టుకతోనే అందురాలుగా పుట్టిన ఒక బిడ్డ. ఎలా పుట్టి ఉన్నది? అందురాలు, గుడ్డితనముతో పుట్టి ఉన్నది. సో గుడ్డితనముతో పుట్టి ఉండగా తల్లిదండ్రులు చాలా బాధపడి ఉన్నారు. నా యొక్క కుమార్తె ఏంటి గుడ్డితనముతో పుట్టి ఉన్నదని. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ కుమార్తె గుడ్డితనముతో పాటు వినికిడిని కూడా ఏమైందంటే పోగొట్టుకున్నది. వినబడడం లేదు, కనబడడం లేదు. ఓన్లీ మాటలు మాత్రమే మాట్లాడుతుంది, ఏడుస్తుంది, కేకలు వేస్తుంది పిల్ల. చాలా తీవ్రమైన వేదన కదా. తల్లిదండ్రులు చాలా దుఃఖపడుతూ ఏంటి నాకు ఇటువంటి బిడ్డను దేవుడిచ్చాడు అని ఆలోచన చేస్తూ దుఃఖపడుతున్న వేళల్లో చాలా దుఃఖంతో వారు ఉంటున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయం తండ్రి, ఇదిగో ప్రభ ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ నాయనను సమకూర్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిజమే ప్రభ, నువ్వు ఈ లోకానికి రాకపోతే తండ్రి మేమేమయ్యిందమో తండ్రి. గొప్ప దేవుడా, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ మాటల ద్వారాగా మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవుడు వేసయ్యా, మమ్మల్ని స్థిరపరిచిన దేవుడు వేసయ్యా. అయ్యా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ వాక్యము ద్వారాగా మా అందరితో మాట్లాడి ఉన్నావు తండ్రి. నాయన ఇంకును తండ్రి నా దేవ జరగబోయే కార్యక్రమం అంతా తండ్రి నీ నా మహిమార్థమై జరిపించుకోమని సహాయం చేయమని అడుగుచు. అయ్యా నాయన ఈ కూడుకుని నువ్వే ఘనముగా మర్యాదగా జరిగించమని సహాయం చేయమని అడుగుచు. ఎన్నిక లేని కొద్ది ప్రార్థన మనల్ని పాదాల చెంతకు చేర్చుకుని తగిన ప్రతిఫలం దయచేయమని త్వరగా రాని ఇస్తున్నాను బట్టి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సూర్యకుమారి గారు మన మధ్య ఉన్నారు. దయచేసి వారి వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. ఏమనంటే నే వెదకి రాలేనని నీవు నా కోసం వచ్చావయ్యా అని. ఏంటండి చెప్పండి? నే వెదకి రాలేనని నీవు నా కోసం వచ్చావయ్యా. ఏ పాటది? పాడండి ఒకసారి అందరూ. బాబాయ్ ఎంత బాగా పాడుతున్నారో. హల్లెలూయా.
మనం వెతికి దేవుని దగ్గరికి వెళ్ళలేమనంట, దేవుడే మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడంట. హల్లెలూయా. దాన్నే మనం ఏమంటున్నాం? క్రిస్మస్ అంటున్నాం. ఏమంటున్నామండి? క్రిస్మస్ అంటున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, లోకరక్షకుడైన దేవుడు మనుష్యుడు తనను వెతికి వెళ్ళలేడని ఆ దేవాది దేవుడే మనుష్య కుమారునిగా ఈ భూలోకానికి వచ్చిన దినాన్నే మనం క్రిస్మస్గా జరుపుకుంటూ ఉన్నాం. లోకంలో చాలామంది అంటూ ఉంటారు కదా, మీరు ఎందుకు ఇలాగ మా దగ్గరికి వస్తున్నారు, ఎందుకు మా దగ్గరికి వస్తున్నారు, ఎందుకు మా దగ్గరికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారని. నిజం గుమ్మం దాటేముందంట, అబద్ధం ఏం చుట్టొస్తుంది చెప్పండమ్మా? ప్రపంచాన్ని చుట్టొస్తుందంట. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు నిజమైన రక్షకుడు. ఈ రక్షకుని గురించి మనం ప్రకటించే లోపు వేరే ప్రచారాలన్నీ ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాయి కనుక ఈ రక్షకుని మేము ఏం చేస్తున్నామంటే ప్రకటన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ నిజాన్ని ప్రతివారు తెలుసుకోవాలని, ఈ నిజాన్ని ప్రతివారు అంగీకరించాలని, ఈ నిజమైన దేవుని ద్వారానే నిత్య జీవం మనకు లభిస్తుంది అని ప్రకటించడమే సువార్త. ప్రకటించడాన్ని ఏమంటారండి? సువార్త అంటారు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాకు ఇచ్చిన పని, మనందరికి ఇచ్చిన బాధ్యత. ఈ బాధ్యతను మనం నెరవేర్చడానికి ఆయన మాదిరిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్నే మనం ఏమంటున్నాం చెప్పండి? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం జరుపుకోవడానికి? క్రిస్మసా? దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారండి? పండుగ అంటారు. ఏమంటారు? మీకు ఎక్కడ పండుగ వాతావరణం కనిపించట్లేదా? కనబడుతుందా? కనుక ఈ క్రిస్మస్ పండుగను గురించి ప్రకటించడానికి రాత్రికాల సమయమందు ఇక్కడికి చేరి వచ్చిన మీ అందరికీ దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటంటే, ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు, చాలామంది ప్రజలు ఈ లోకంలో ఏం చేస్తూ ఉంటారంటే దేవుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు చాలా చోట్లకి. ఈ దేవుడు మనుషులను వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అదే ఈ దేవునిలో ఉన్న ప్రత్యేకత. ఎవరైతే ఈ దేవుని కలిగి ఉంటారో ఆ ప్రత్యేకతను వారికి, వారి కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి మనకు బహుమానంగా ఆయన ఏమివ్వడానికి వచ్చాడంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వారు తప్పకుండా ఎక్కడ ఉంటారంటే దేవుని యొక్క రాజ్యములో ఉంటారు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆ దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనము కలిగి ఉండటం ద్వారా మనలను కూడా దేవుడు రాజులుగా చేసి ఆయన రాజ్యంలోనికి నడిపించుటకు ఈ రాత్రికాల సమయమందు ఈ యొక్క కూడికని ఏర్పాటు చేసిన ఈ యొక్క ఇమ్మానుయేల్ సంఘ పరిచర్యలకు చేరి వచ్చిన మీకును నా శుభాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. చెప్పబడిన శుభముల బట్టి దేవునికి నామమునకు మహిమ కలుగున గాక. ఈ సమయం శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. ఈ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా. ఈ జాలి నాపై కనుపరిచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా. ఈ జాలి నాపై కనుపరిచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. కోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. కోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు,
నన్ను కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీకే హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు యేసయ్యా కనికర పూర్ణగా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణగా మనోహర ప్రేమకు నిలయుడా నీవనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ప్రతి పడదాం యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము ఆరాధనకు యోగ్యం ఆరాధింపబడును గాక ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కూడా వేసే నామాన్ని మహింపరుద్దాం గట్టిగా ఆయన మనకిచ్చిన ఆయన ప్రతిదిన మన ఎడలో చూపుతున్న కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన ఇచ్చిన ప్రాణాన్ని బట్టి గట్టిగా పడదాం థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పించుచున్నాము తండ్రి ఆమేన్ ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ వేడుకలు పాలు పొంది ఉన్న మిమ్మును ఈ భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నిండారుగా మిమ్మును దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను.
ఆ తదుపరి యాక్షన్ సాంగ్స్ బిడ్డలు ప్రదర్శించడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ సమయంలో ఒక మాటను మనము పరిశుద్ధ గ్రంథముల నుండి జ్ఞాపకము చేసుకుందాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ నక్షత్రమును చూచి వారు అత్యానందభరితులై ఉన్నారు. ఎవరు వీరు? తూర్పు దేశపు జ్ఞానులు. చెప్పండి, తూర్పు దేశపు జ్ఞానులు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు తూర్పు దేశములో ఒక వింత జరిగి ఉన్నది. ఏమిటి ఆ వింత అంటే, ఆకాశములో ఒక నక్షత్రము ఉదయించి ఉన్నది. దేవునికి స్తోత్రం. దయచేసి క్యాండిల్ సర్వీస్ ఉంది కనుక క్యాండిల్స్ దయచేసి పంచిపెట్టేయండి. క్యాండిల్స్ పంచిపెట్టేయండి. దేవుని స్తోత్రం. క్యాండిల్స్ను తీసుకుంటూ ఉండండి. మెల్లగా ఒక పక్కని నా మాటలు కూడా మీరు వినండి. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, తూర్పు దేశమున ఉన్న జ్ఞానులు ఆయన నక్షత్రం. దేవునికి స్తోత్రం. ఆయనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. దానికి జ్ఞానులకు జ్ఞానోదయం కలిగినది అనగా లేఖనాలలో ఎవరిని గుర్చైతే రాయబడి ఉన్నదో, ఎవరిని గుర్చైతే ముందుగా ప్రవర్తలు మాట్లాడి ఉన్నారో ఆ నక్షత్రము ఉదయించి ఉన్నది అని వారు తెలుసు. నీకు వెలుగు వచ్చును, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా చూడుము, భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము సేబోను జ్యోతి వలె లెమ్ము. చూడుము, భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము సేబోను జ్యోతి వలె లెమ్ము. జనములని వెలుగునకు పరుగడి వచ్చెదను, రాజులని ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదను. జనములని వెలుగునకు పరుగడి వచ్చెదను, రాజులని ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదను.
లెమ్ము నీవు తేజల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీ కోసం. పాటలు పాడి నాట్యము చేసి ఆరాధింప రండి. గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీ కోసం. పాటలు పాడి నాట్యము చేసి ఆరాధింపారండి. ప్రేమామయుడు మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు. ప్రేమామయుడు మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు. మహిమా ఘనత నిత్యం యేసుకే. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీ కోసం. పాటలు పాడి నాట్యము చేసి ఆరాధింపారండి. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు యేసు, నీ పాప జీవితం మార్చేవాడు యేసు. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు యేసు, నీ పాప జీవితం మార్చేవాడు యేసు. నీ బాధలన్నీ తీర్చేవాడు యేసు, సంతోష జీవితం ఇచ్చేవాడు యేసు. నీ బాధలన్నీ తీర్చేవాడు యేసు, సంతోష జీవితం ఇచ్చేవాడు యేసు. మహిమా ఘనత నిత్యం యేసుకే. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీ కోసం. పాటలు పాడి నాట్యము చేసి ఆరాధింపారండి. స్వస్థపరచునేసు, నీ శాపాలను తీసివేయునేసు. నీ రోగాలను స్వస్థపరచునేసు, నీ శాపాలను తీసివేయునేసు. నీ శోకాలను మాన్పివేయునేసు, పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు. నీ శోకాలను మాన్పివేయునేసు, పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు. మహిమా ఘనత నిత్యం యేసుకే. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.
గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీకోసం. పాటలు పాడి నాట్యము చేసి ఆరాధింపారండి. గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు నీకోసం. పాటలు పాడి నాట్యము చేసి ఆరాధింపారండి. ప్రేమమయుడు మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు. ప్రేమమయుడు మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు. మహిమా ఘనత నిత్యం యేసుకే. హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్. మహిమా ఘనత నిత్యం యేసుకే. హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్. పశువుల పాకలో రక్షకుండు ఉదయించే. నీకు నాకు నిత్య జీవమిచ్చుట, మరి నీకు నాకు నిత్య జీవమిచ్చుట. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడే కదా. బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడే కదా. అంబరమందు సంబరమయ నా హృదయమునందు ఆనందమయ. అంబరమందు సంబరమయ నా హృదయమునందు ఆనందమయ. పాపమును పోయుచున్నా, సకల జనులను రక్షింపను. పాపమును మోయుచున్నా, సకల జనులను రక్షింపను. పరిశుద్ధుడే మరియ తనయునిగా, పరిశుద్ధుడే మరియ తనయునిగా. పశువుల పక్కలోనే పుట్టినాడే, పశువుల పక్కలోనే పుట్టినాడే. పశువుల పక్కలోనే పుట్టినాడే, పశువుల పక్కలోనే పుట్టినాడే. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడి కదా. బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడి కదా. పాపాశపమును తొలగింపను, పాపాశపమును తొలగింపను. గొప్ప
తొలగింపను, గొప్ప రక్షణ నీకివ్వను. మన హృదిలో యేసయ్య ఉండాలని, మన హృదిలో యేసయ్య ఉండాలని. పరలోక మహిమను విరచినాడే, పరలోక మహిమను విరచినాడే, పరలోక మహిమను విరచినాడే, పరలోక మహిమను విరచినాడే. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, బ్రతుకంత పండుగే కదా, లోకాన సందడే కదా, బ్రతుకంత పండుగే కదా, లోకాన సందడే కదా. అంబరమందు సంబరమయే, నా హృదయమునందు ఆనందమయే. అంబరమందు సంబరమయే, నా హృదయమునందు ఆనందమయే. పశువుల పాకలో రక్షకుండు ఉదయించే, పశువుల పాకలో రక్షకుండు ఉదయించే. నీకు నాకు నిత్య జీవమిచ్చుట, మరి నీకు నాకు నిత్య జీవమిచ్చుట. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, బ్రతుకంత పండుగే కదా, లోకాన సందడి కదా, బ్రతుకంత పండుగే కదా, లోకాన సందడి కదా, బ్రతుకంత పండుగే కదా, లోకాన సందడి కదా, బ్రతుకంత పండుగే కదా, లోకాన సందడి కదా.
ప్రైజ్ లార్డ్. హలో రోజు తలచుకుని ఏ మాట పలికేను మెస్సయ్యా ఈ పుట్టుక కష్టం తెలుసుకుని కన్ని మరియా గర్భవతి అయి దీనురాలై ధన్యురాలై కన్ని మరియా గర్భవతి అయి దీనురాలై ధన్యురాలై సంఖ్యల కన్నేల కత్తెరలో లోక రక్షకుని కన్న తల్లి పాడే నాయి జోల పాట క్రిస్మస్లో ఆ సిలువ పాట పాడే నాయి జోల పాట క్రిస్మస్లో ఆ సిలువ పాట ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టి పలికేను మెస్సయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకుని బోలే యేసుక్రీస్తు మహారాజుకే. క్యాండిల్స్ అందరూ పైకి ఎత్తుకోబెట్టండి. క్యాండిల్స్ అందరూ పైకి పట్టుకుని చక్కగా పాట పాడుచు దేవుని మహిమపరుచుకుందాం. పశువులు తాకే పాపిష్టి లోకమై పశువులు తాకే పాపిష్టి లోకమై గొంగలి దుప్పటి పాపపు నిసుకై పశువుల తత్వ మోసమై కల్వరి పాట పాడే నాయి జల పాట క్రిస్మస్లో కల్వరి పాట ఏ పాట పాడేను యేసయ్యా ఏ మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకుని గుండెల దుఃఖం నిండిపోగా గుండు గొంతుగా తెలుగులాడగా గుండెల దుఃఖం నిండిపోగా గుండె గొంతుగా తెలుగులాడగా ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టిన రోజు తలచుకొని ఏ మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టుకం తెలుసుకుని హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నాడు పుట్టాను. బోలో క్రీస్తు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి. सामर्थ से भरा अनादि परमेश्वर वो ना टलेगा। यहोवा राजा है सामर्थ से भरा अनादि परमेश्वर वो ना टलेगा। हे युगों से युगों तक देखी है राजा महिमा के सिंहासन पर बैठा बादशाह।
మన ఛానల్ రేటింగ్ చాలా డల్గా ఉంది కదా, అందుకే ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నాను చంటి. నా దగ్గర ఒక ఐడియా ఉంది మేడం. ఇప్పటికి చాలా ఐడియాలు చెప్పావు నువ్వు నాకు. ఇదైతే సక్సెస్ అవుతుంది మేడం. గ్యారంటీయా? గ్యారంటీ మేడం. సరే క్యారీ ఆన్. ఇండియన్స్ ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నాం. ఇప్పుడు మన ముందు ఉన్నారు క్రిస్గేల్ గారు. ఆయన కొద్దిగా రక్షణ ఛానల్ నుంచి వచ్చాం సార్ మిమ్మల్ని చిన్న ఇంటర్వ్యూ చేయడానికి. చేయండి. థ్యాంక్ యూ సార్. మీరు పర్లోకుందని నమ్ముతున్నారు సార్? నమ్ముతున్నాం. వెళ్తారని మీకు నమ్మకం ఉంది? నేను కాకపోతే ఇంకా వెళ్తారు. ఇన్ని 6లు కొట్టి, 4లు కొట్టి, ఇన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు ఆడింది. నేను కాకపోతే ఇంకా వెళ్తారు. అయితే సార్ మేము డిసెంబర్ 22న నిరీక్షణ ఛానల్ నుంచి చిన్న మీటింగ్ పెడుతున్నాం సార్. మీరు దానికి తప్పకుండా రావాలి. చల్లింగ్లో వస్తాను. మేము నిరీక్షణ ఛానల్ నుంచి వచ్చాము సార్ మిమ్మల్ని చిన్న ఇంటర్వ్యూ చేయడానికి. చెప్పండి. పర్లోకుందని నమ్ముతున్నారు సార్ మీరు? నమ్ముతున్నాను. మీరు వెళ్తారని మీకు నమ్మకం ఉంది? నేను వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారో? ఎన్ని సినిమాలు చేశాను, ఎన్ని ఆస్కార్ అవార్డులు వచ్చినాయి, ఎన్ని మెడలు వచ్చినాయి, నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంకా తెలియదు అనుకోండి నీకు. అయితే సార్ మేము డిసెంబర్ 22న నిరీక్షణ ఛానల్ నుంచి చిన్న మీటింగ్ పెడుతున్నాం సార్. మీరు దానికి తప్పకుండా రావాలి. సరే థ్యాంక్స్. వచ్చాము సార్ మిమ్మల్ని చిన్న ఇంటర్వ్యూ చేయడానికి. చేయి. మీరు పర్లోకుందని నమ్ముతున్నారా సార్? నమ్ముతున్నాను. మీరు వెళ్తారని నమ్మకం ఉందా? నేను వెళ్ళకపోతే ఎవడు వెళ్తాడు? బాక్సింగ్లో నేనే ఫస్ట్ కొండలు ఇట్టి పిచ్చి చేయగలను. నేను వెళ్ళకపోతే ఎవడు వెళ్తాడు? అయితే సార్ మేము డిసెంబర్ 22న నిరీక్షణ ఛానల్ నుంచి చిన్న మీటింగ్ పెడుతున్నాం సార్. మీరు దానికి తప్పకుండా రావాలి. సరే. హాయ్ మేడం. హాయ్. మేము నిరీక్షణ ఛానల్ నుంచి వచ్చాం మేడం మిమ్మల్ని చిన్న ఇంటర్వ్యూ చేయడానికి. ఓకే. మీరు పర్లోకుందని నమ్ముతున్నారా మేడం? నమ్ముతున్నాను. మీరు వెళ్తారని మీకు నమ్మకం ఉందా? నేను వెళ్ళకపోతే వాళ్ళు వెళ్తారు. ఇన్ని లిప్స్టిక్లు వేసుకుని, ఇన్ని మేకప్ వేసుకున్నాను, ఇన్ని నగలు వేసుకున్నాను. చిటికేస్తా అందరు రాష్ట్రం అంతా పడిపోతుంది. ఇలా అన్నట్టు పరలోక తలుపులు తెచ్చుకుంటే ఈ కాలంలో కుర్రలు అందరూ నాయకులు పడతారు. కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను. అయితే మేడం మేము డిసెంబర్ 22న నిరీక్షణ ఛానల్ నుంచి చిన్న మీటింగ్ పెడుతున్నాం మేడం. మీరు దానికి తప్పకుండా రా. ఓకే. థ్యాంక్ యూ మేడం. మీరు పర్లోకుందని నమ్ముతున్నారా మేడం? నమ్ముతున్నాను. మీరు వెళ్తారని మీకు నమ్మకం ఉందా? నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు? న్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేశాను, అన్యాయం చేసిన వాళ్ళని జైల్లో వేసాను. ఎక్కడైనా దొంగతనం జరిగితే ఫస్ట్ కాల్ చేయాల్సింది 100కే. ఎక్కడైనా కిడ్నాప్ కేసు జరిగితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఏఎస్ ఆఫీసర్కి. కాబట్టి నేనే వెళ్తాను పరలోకానికి. అయితే మేడం మేము డిసెంబర్ 22న నిరీక్షణ ఛానల్ నుంచి చిన్న మీటింగ్ పెడుతున్నాం మేడం. మీరు దానికి తప్పకుండా రా. థ్యాంక్ యూ. తర్వాత మన ముందున్నారు వరల్డ్కే బెస్ట్ అయిన సైంటిస్ట్ సునీతా విలియమ్స్ గారు. హాయ్ మేడం. హాయ్ సార్. మీరు పర్లోకుందని నమ్ముతున్నారా మేడం? నమ్ముతున్నాను సార్. మీరు వెళ్తారని మీకు నమ్మకం ఉందా? నేను కాబట్టి ఇంకెవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు? లైట్ కనిపెట్టింది నేను, ఫ్యాన్లు కనిపెట్టింది నేను, మీ చేతిలో ఉన్న మైక్ కూడా నేనే కనిపెట్టాను, ఇది చేతిలో ఉన్న కెమెరా కూడా నేను. తర్వాత మన ముందున్నారు కాకినాడకి ఎమ్మెల్యే అయిన నాగవల్లి గారు. నమస్కారం అందరికీ నమస్కారం. హాయ్ మేడం. హాయ్. మేము నిరీక్షణ ఛానల్ నుంచి చిన్న మీటింగ్ చేస్తున్నాం మేడం మిమ్మల్ని. చేయండి. మీరు పర్లోకుందని నమ్ముతున్నారా మేడం? నమ్ముతున్నామేండి. వెళ్తారని నమ్మకం ఉందా మీకు? నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు? అక్కడి నుంచి ఇక్కడ వరకు రోడ్లు వేసింది ఎవరు? నేనే. ప్రతి ఆడోళ్ళకి పెన్షన్లు ఏంటి, డోక్రా మీటింగ్ ఏంటి, ఉచిత విద్య, ఉచిత బుక్స్, ఉచిత భోజనం అందించింది నేనే. నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు పరలోకానికి? అయితే మేడం మేము డిసెంబర్ 22న నిరీక్షణ ఛానల్ నుంచి చిన్న మీటింగ్ పెడుతున్నాం మేడం. మీరు దానికి తప్పకుండా రావాలి. సరే. థ్యాంక్ యూ మేడం. వచ్చి జయోగ్రిట్ అనే కార్యక్రమం పెట్టు, మీ ఛానల్ రేట్ పెరుగుద్ది అన్నాడు. అందుకని నేను దేశం తిరిగి రాష్ట్రాలు తిరిగి ప్రముఖులందరినీ ఇన్వైట్ చేశాను. వాళ్ళని ఇప్పుడు ఇన్వైట్ చేద్దాం. ఇప్పుడు మన ముందు ఫేమస్ అయిన ఐశ్వర్య రాయ్ గారు ఉన్నారు, ఇన్వైట్ చేద్దాం. హాయ్ మేడం. మేము ఇవ్వం మేడం, ఆయన వచ్చేస్తాడు. నేను ఎన్ని డిగ్రీలు చదివాను? ఐఏఎస్ చదివాను, సిబిఎస్ చదివాను, ఎస్ఎస్ చదివాను. ఎస్ఎస్ అంటే 10th క్లాసే కదా మేడం? అయ్యో 10th క్లాస్ కాదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అది. అంతేకాదు ఎఫ్ఆర్సీ చదివాను, ఎంఎస్డి చదివాను, పిహెచ్డి చదివాను. నాకంటే లోకంలో ఎవ్వరూ లేరు మేధావి, నాకే వస్తుంది జీవకిరీటం. సరే మేడం. అలా ఎవరు నమ్మంటారో హలో. హాయ్. హాయ్ మేడం. హాయ్ సార్. కూర్చోండి మేడం. తర్వాత ఎమ్మెల్యే గారు వస్తున్నారు. జై ఎమ్మెల్యే గారికి జై. అందరికీ ధన్యవాదములు. నన్ను ఓట్లేసి గెలిపించిన ప్రతి మహిళకి, అన్నలారా తమ్ముళ్ళారా, మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ జీవకిరీటం పొందడానికి వచ్చాను నేను. ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ వరకు రోడ్లు వేసేది నేనే. అక్కడ ట్యాంక్ అని చూడండి, కొలే ట్యాంక్, అది కూడా కట్టించింది నేనే.
ప్రతి విద్యార్థికి ఉచిత బుక్స్, ఉచిత భోజనం అన్నీ ప్రొవైడ్ చేసేది నేనే. జీవకిరీటం పొందుకొని వెళ్తాను. పాస్టర్ గారు జీవకిరీటం అందే కదండి? నాది కాకపోతే ఇంకా వీళ్ళంతా ఎవరండి? అలా మీ గురించి మీలాగే జీవకిరీటం పొందడానికి వచ్చారు మేడం. అలా అందరూ పక్కకు దోసండి, నేనే జీవకిరీటం పొందుకొని వెళ్తాను. సరే మేడం. మీకు బ్యాటరీ అయిన క్రిస్గల్ గారు, తర్వాత ప్యాన్ ఇండియన్ స్టార్ సల్మాన్ ఖాన్ గారు, సార్ స్టేజ్ అక్కలేదు ఏంటి సార్ డ్యాన్స్ చేస్తున్నారు? స్పిట్స్ వచ్చినాయా మీకు? డ్యాన్స్ చేస్తున్నాను, ఇది స్టైల్. మరి ఎమ్మెల్యే గారు తాళాలు ఎత్తున్నారు ఏంటి? ఏమో పిచ్చెట్టింది ఆవిడకి. ఏమన్నా డ్యాన్స్ చేస్తున్నారా లేదా ఫిక్స్ చేసుకోడేసుకున్నారని నాకు భయం వేసి మరి పట్టేసాను తాళాలు. తర్వాత మన ముందుకు రాబోతున్నారు గ్రేట్ కెలి గారు. హలో సార్, జీవకిరీటం ఏదండి? జీవకిరీటం ఇవ్వము సార్, ఆయన వచ్చేస్తాడు. మర్యాదగా ఇస్తారా లేదా? సరే. ఏం చేస్తారు సార్? లేదా ఇలా తీసుకురా నాకు తెలుసు. సరే కానీ సార్, ఈ బాడీ ఎలా పెంచారండి? మీలో ఎవరో ఈ బాడీని ఎలా పెంచలేరు, నేను తప్ప. సార్ చెప్పండి సార్, మేము కూడా పెంచుతాం. ఎలా పెంచాలంటే 5 కోళ్ళు, 25 కోడిగుడ్లు, 5 లీటర్ పాలు తింటా కానీ ఈ బాడీని పెంచలేం. ఓడి పెరక్కం కూడా పెరిగిపోయింది సార్, వెళ్ళి కూర్చోండి. ఓడి మీద తిరుగుతుంటే తెచ్చెట్టుకున్నాను. ఒరే నువ్వు పక్కకెళ్ళి నుంచో రోబేదు, వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు. ఇప్పుడు మన ముందుకి గెస్ట్ వస్తున్నారా? అప్పటిదాకా మీరు సైలెంట్గా ఉండండి. జీవన్ గిరీటం నాకు వస్తుంది, నాకు కబదంగా వస్తుంది. మేనేజ్ మేకలాడిని ఇన్ని వరల్డ్ కప్పులు గెలిచింది, ఇన్ని కొడితే 4 లేదా 6 నాకు కబదంగా వస్తుంది. ఇది ఫస్ట్ నేనే నీ చేతిలో ఉన్న మైక్ కూడా నేనే కనిపెట్టాను. ఇన్ని నోబులు గెలుచుకున్నాను నేను, కాబట్టి ఇంకెవరు వెళ్తారు? పరలోకానికి నేనే వెళ్తాను, గిఫ్ట్ నాకే చెందుతుంది. అప్పు న్యాయం చేసిన వాళ్ళు న్యాయం చేశాను, అన్యాయం చేసిన వాళ్ళు జైల్లో వేసాను. నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు? పరలోకానికి నేనే వెళ్తాను. పరలోకానికి ఆపు, ఇంతమందికి ట్రీట్మెంట్ చేసి నేను రక్షించాను. ఆఖరికి ఎమ్మెల్యేగా కూడా హెల్త్ బాగోపోతే నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాను, నేనే రక్షించాను. అలాగే ఆడి కండ్లు పెంచడం కారణం నేనే, ఆడ అలా ఉండడం కారణం నేనే, ఆడ అంత అందంగా ఉండడం కారణం నేనే. ఆడ నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాను, నేర్చిన మందు వల్ల ఆడు అంత అందంగా పుట్టాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేనే ట్రీట్మెంట్ చేశాను. నాకే వస్తుంది జీవకిరీటం. ఎమ్మెల్యే ఇక్కడ కాకినాడ ఎమ్మెల్యే, జీవకిరీటం నాకే, పొందుకొని వెళ్తాను. ఆపండి, ఈ రాష్ట్రంలోనే అందగత్తెను నేను, నాకంటే అందగత్తె ఎవరో లేరు. చిటికేస్తా అందరు రాష్ట్రం అంతా పడిపోతుంది. ఈ కొల్ల కుర్రాలు అందరూ నా వెనకాల పడతారు, కాబట్టి నేనే పరలోకానికి వెళ్తాను. ఎలుగు నాకు తప్ప అప్పటికే జీవకిరీటం రాదు. ఒక్కొక్కరిని కండలు ఎట్టి పిసికేస్తాను, అది చూసుకోండి. జీవకిరీటం నాకే వస్తుంది. కంటి చూపుతో చంపేస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కంటి చూపుతో చంపేస్తా, అసలు తగ్గేదిలే. ఇప్పుడు జీవకిరీటం కూడా నేనే పొందుకుని వెళ్తాను. నేను ఎన్ని హీరోలు, ఎంతమంది హీరోల కింద నేను ఎంత తోపు అనుకుంటున్నా. ఎన్ని సినిమాలు చేశాను, ఎన్ని గోల్డ్ మెడల్ వచ్చినాయి, ఎన్ని ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. నాకు అబద్ధం గారు వస్తారు. దిస్ ఈస్ వరల్డ్, దిస్ ఈస్ మై వరల్డ్. అయితే గెస్ట్ వస్తున్నాడు, మీరు అందరూ సైలెంట్గా ఉండండి. ఏసయ్య ఈ చలంలోనే పెద్ద సైంటిస్ట్ని, నాకు ఇది ఏసయ్య న్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేశాను, నాకే జీవకిరీటం. ఎస్సీఆ తండ్రి, ఎంతమంది ప్రాణాలకు కాపాడిన తండ్రి ప్రభు నాకే ఇవ్వండి తండ్రి. ఏసయ్య ఓల్లోనే బెస్ట్ హీరోయిన్, నాకంటే అందగత్తే వెళ్ళలేరు, నాకే పెట్టేసయ్య. పాస్టర్ గారు మొక్కలు వేయాలి ఇప్పుడు. నేను నుంచనే చెప్తాను. ఏసయ్య నాకు జీవకిరీటం పెట్టు.
ఏసేకి వినబడలేదురా? ఏసే నాకు జీవ కిరీటం ఎట్టు. అది ఇంటర్వ్యూలకు పలుకులేదు. మోకాలు వేయాలంటారా? అమ్మ ఏసయ్యా, నేను ప్రతి విద్యార్థికి కూడా బుక్స్ అలాగే స్టడీ కూడా ప్రొవైడ్ చేశాను. అలాగే ప్రతి మహిళకి కూడా పెన్షన్లు ప్రొవైడ్ చేశాను. అలాగే డోక్రా కూడా ప్రొవైడ్ చేశాను. నాకు జీవ కిరీటం ఏసయ్యా, ఏసయ్యా. అయ్యో పాస్టర్ గారు ఇవ్వట్లేదండి. మనకి ఎందుకు ఇస్తారు మేడం? ఏసయ్య బ్లాక్ బెట్టలు గట్రా నేను ఇచ్చావు, నాకు ఈ జీవ కిరీటం నాకు ఇవ్వచ్చు కదా ఏసయ్య. ఏసయ్య ఏసయ్య వాళ్ళలోనే బెస్ట్ హీరోని ఏసయ్య నాకు. ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. ఓబేదా మా పనుడు రోబేదా ఏసై వెళ్తున్నాడు. ప్రభా అవ్వా నేను యోగ్యుని కాదు ప్రభా. ప్రభా నేను అర్గ్యుని కాదు ప్రభా. నాకంటే చాలా పెద్ద మంది ఉన్నారు, వాళ్ళకి పెట్టు ప్రభా. చెప్పు చెప్పు డైలాగ్. నేనే సృష్టికర్తనని తెలుసుకొని నన్ను దీవించి నిన్ను క్షమించి నా నామమున నువ్వు నాకు తోడుగా ఉన్నందువలన నేను నీకు కిరీటం ఇవ్వబడింది. నా జీవము నిత్యము నీకు తోడుగా ఉండాలని, నా మార్గము సత్యము దేవము నేనేనని ఎరిగి నన్ను సేవించి నన్ను ఎరిగి నీ పాపములు ఒప్పుకొని బాప్తీసము పొంది ఎవరైతే ఉంటారో వారే నిత్య జీవకు అర్హులు. ప్రశ్న ఒకే మార్గం, ఆ మార్గమే ప్రభువుని యేసుక్రీస్తు. ఆయనే సృష్టికర్త అని ఎరిగి, ఆయనే మార్గము సత్యము జీవమని ఎరిగి, ఆయననే సేవించి విశ్వాసముంచువాడు మాత్రమే నిత్య జీవానికి వారసుడు, జీవ కిరీటానికి కూడా వారసుడు అవుతాడు. హల్లెలూయా. ఒకసారి ఒక ఫోటో తీసుకుందాం. మనం ఇచ్చే బహుమతి అదే. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం పిల్లలందరికీ కూడా. హల్లెలూయా. ఎంత టాలెంట్ ఉందో చూడండి. మన పిల్లలు అంటే ఏదో తిరుగుతున్నారు, వీధుల్లో ఆడుకుంటున్నారు అనుకుంటా, కానీ వాళ్ళు చాలా టాలెంట్ ఉంది. ఇంకా రానున్న దినాల్లో వారి యొక్క సహకారంతో, ప్రభు యొక్క దయతో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రభుకే మహిమ కలుగును గాక. పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే పిల్లలకు డ్యాన్స్లు నేర్పించడంలో, అలాగే తల్లిదండ్రులైన వారు తమ పిల్లలను పంపించటంలో సహకరించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మును మీ పిల్లలను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. అలాగే పాస్టర్ గారు చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అలాగే చక్కని పాటలు, యాక్షన్ సాంగ్స్, అలాగే చిన్న నాటికను కూడా సిద్ధపరిచి ఉన్నారు. వారిని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఆకాష్, తర్వాత రామ్ సాయి, సిరి, ఖ్యాతి, రిత్విక, ఇది జాయ్, అమ్మా రిత్విక, జాయ్ వచ్చిందిగా, రిత్విక, నిసి జాయ్, అమ్మో పిల్లలు ఉండిపోయారు. జాయ్, రిత్విక, తేజ, త్వరగా వచ్చింది నాన్న, తేజ, చంటి, తర్వాత శ్యామ్, ఏను వచ్చింది, నలుగురు వచ్చింది. బుకేస్
బాడుగులు వచ్చాయి అభిషేత మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులకి అదేవిధంగా మన మధ్యలో ఉన్న అతిథులు కూడా చిన్న చిరు సన్మానం చేద్దాం. చెప్పండి కూడా ఈ కార్యక్రమంతో మనం ముగించుకుందాం. దయచేసి పాస్టర్ గారు త్వరగా రావాలి. దయచేసి ఎవరైనా మిస్ అయిపోతే ఏమనొద్దు. మిగిలిన వారికి ఈ వచ్చే వారంలో ఖచ్చితంగా మేము వారికి చర్చలు ఇస్తాము, లోపల ఉన్నాయి. దయచేసి సమయం అయిపోతుంది కాబట్టి ఈ సమయంలో దైవజనులు బ్లెస్సింగ్ అయ్య గారికి మరి సూర్యకుమార్ అమ్మ గారికి ప్రజలు ఈ కార్యక్రమం ఎంతటితో ముగించబడుతుంది. చివరగా ఏసైకి ఒక్కసారి ఎంతో ఘనంగా జరిగించిన ఏసైకి చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా. ఏసైకి చెప్పండి. ఏసైకి సమస్త ఘనత మహిమ బల ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మనలో ఉన్న దైవజనులు బ్లెస్సింగ్ అయ్య గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదములకు కారణభూతుడు అని యేసయ్య మీకు వందనాలు. ఈ యొక్క డిసెంబర్ 22వ తారీఖున ఈ రీతిగా కార్యమును జరిగించడానికి అన్ని విషయములందు తండ్రిగా తోడయుండి నడిపించినందుకు నాయన ఈ ప్రాంతాన్ని బట్టి ఇక్కడున్న ప్రజలను బట్టి ఈ వీధిలో ఉన్న కుటుంబాలను బట్టి నీకు వందనాలు. సహకరించిన సంఘ బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభ. కూడి వచ్చిన పిలువబడిన అతిథులందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. వారు ఎంతో ప్రేమతో వచ్చి ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. ఈ స్కిట్స్లో కొరియర్స్లో పాల్గొన్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా నీ ఆశీర్వాదాలతో నింపి నీ కృపాక్షేమములతో నింపి నడిపించమని, ఇంకను కృప వెంబడి కృపలో మహిమను అధిక మహిమలోకి ఈ యొక్క పరిచర్యని సంఘమును ముందుకు నడిపించమని నాయన. అయా మా పైన ఆత్మీయ నాయకులను వారి కుటుంబమును కూడా ఇంకను నీ కృపాక్షేమములతో నడిపించమని, ఇంకా రానున్న దినాల్లో నీ మహిమ కొరకు నీ రాజ్యవ్యాప్తి కొరకు నాయన నీ పాత్రలుగా నీ సాధనములుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా యేసు నామములో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మళ్ళీ తిరిగి వెళ్తుండగా నీ కృపా సమాధానాలతో నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి కాపుదల ఈ క్రిస్మస్ వేడుకలో పాలు పొందిన బిడ్డలందరికీ మెండైన దీవెనలు సదా తోడే ఉండునుగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. దయచేసి విచ్చేసిన బిడ్డలందరికీ మరొక్కసారి వందనాలు. సహకరించిన బిడ్డలకు కూడా వందనాలు. అలాగే కార్యక్రమము ఏదులో ఏర్పాటు చేయగా సహకరించిన ఇరుగు పొరుగు వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను నిండారుగా దీవించునుగాక. ఆమేన్.